welcome to AP7A. చాలా మందివి ఉరుకులు పరుగుల జీవితాలే, కానీ కొందరుంటారు అయితే పని ఎగ్గొట్టడం, లేకుంటే ఎలాగోలా త్వరగా ఫినిష్ చేయడం, మళ్ళీ రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోవడం. మనం సోమరే అని వెక్కిరిస్తాం, కానీ లేజినెస్ కూడా కొంత మంచిదేనంట. నిత్యం బిజీగా ఉండేవారు విశ్రాంతి అంటే కాసేపు నిద్రపోయి ఆ తర్వాత ఏ సినిమాకో షికారుకు వెళ్తుంటారు. అది నిజంగా విశ్రాంతి కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆందోళనలు, సమస్యలు అన్ని పక్కన పెట్టేసి నచ్చిన ఫుడ్ ని తినటం, నచ్చినట్టు సోఫాలోనే కూలబడే లేజినెస్ తో అసలైన విశ్రాంతి దొరుకుతుందని అంటున్నారు. లేజీలో క్రియేటివిటీ ఉంటుందట. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గతంలోని స్వయంగా చెప్పారు, ఏదైనా కష్టమైన పని చేయాలంటే కాస్త లేజీగా ఉండే వ్యక్తినే ఎంచుకుంటారు, ఎందుకంటే కష్టమైన పనిని సులువుగా చేయగల మార్గాలను వారే గుర్తించగలుగుతారు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పేర్లను రూపొందించిన లారీవాల్ చెప్తున్నది ఇదే. ప్రోగ్రాముల కోసం వందలు వేల లైన్ల కోడ్ రాయాలి. లేజీగా ఉండేవారు తక్కువ లైన్లోనే ప్రోగ్రామ్ రాసే ప్రయత్నం చేస్తారు అని ఆయన అంటారు. ఇక ఎవరైనా లేజీగా ఉండిపోతే వారి మెదడు రెగ్యులర్ యాక్టివిటీ ఆపేసి పగటి కలలు, సృజనాత్మక అంశాలపై ఫోకస్ చేస్తుందని కొలరాడో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెచ్చారు. అయితే లేజినెస్ మంచిదే అన్నారు కదా అని అదే అలవాటు చేసుకుంటే మాత్రం కష్టమే. అందుకే కాస్త రిఫ్రెష్ తోనే లేజినెస్ ను ముగిస్తే మంచిది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.